అందరికీ నమస్కారం. Pronounced to all the masters of Pyramid Spiritual Societies movement all over the world. ఈ రోజు ఒక విశేషమైన రోజు, హనుమత్ జయంతి. ఆ మహావీరుడు, మహాశూరుడు, మహాభక్తుడు, మహాయోగేశ్వరుడు, మహాజ్ఞాని, మహాపండితుడు ఆ హనుమంతుడు పుట్టినరోజు. తాను పుట్టి ప్రపంచాన్ని మార్చేసిన రోజు, మొత్తం ప్రపంచానికే ఆదర్శ పురుషుడైన రోజు. హనుమంతుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన ద్వారా 2 చక్కటి పుస్తకాలు వచ్చాయి, ఇమ్మార్టల్ టాక్స్ అని చెప్పేసి. అద్భుతంగా ఆయన సందేశాలన్నీ ఇచ్చారు. ప్యారలల్ వరల్డ్స్, ప్యారలల్ యూనివర్సెస్, సంభావ్యతలు. ఎన్నో చోట్ల మనమే ఉన్నాం. పెద్ద కథ అది. ఆ 2 పుస్తకాలు చదివితే ఆ హనుమంతుడి యొక్క టీచింగ్స్ మనకి తెలుస్తాయి. ఇమ్మార్టల్ టాక్స్ బై శూన్య. ఎంత నాలెడ్జ్ ఉందో ఈ మధ్య మనకి పుస్తకాల్లో. ఒక్క మనిషి ఎంతైనా సాధించగలడు అని చెప్పడం కోసం హనుమంతుడు ఒక గొప్ప ఉదాహరణ. ఒక మనిషిలో ఎంతైనా శక్తి ఉంది అని నిరూపించాడు ఆయన. హనుమంతుడికి తన శక్తి ఏమిటో తనకి తెలియదు, ఎవరో ఒక చెప్తే కానీ ఆయన శక్తి ఆయనకి తెలియదు. అలాగే మన శక్తి కూడా మనకి తెలియదు, పక్కవాడు చెప్పాలి మనకి, ఒరే నీ శక్తి ఇంత ఉందిరా అని చెప్పేసి. అప్పుడు అందరూ సాధిస్తారు. ప్రతి మనిషి దగ్గర అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ శక్తితో ఏమైనా పనులు చేయవచ్చు, మంచి పనులు చేయవచ్చు, చెడ్డ పనులు చేయవచ్చు. ఒకరికి మంచి చేయవచ్చు, ఒకరికి చెడు చేయవచ్చు, కీడు చేయవచ్చు. మంచి చేయడానికైనా ఎంతైనా శక్తి ఉంది ప్రతి మనిషి దగ్గర. కీడు చేయడానికి కూడా ఎంత శక్తి అయినా ఉంది మనిషి దగ్గర. అయితే మంచి చేస్తే దాని పరిణామాలను అనుభవిస్తాడు, కీడు చేస్తే దాని పరిణామాన్ని కూడా అనుభవిస్తాడు మనిషి. నువ్వు ఏ పని చేసినా దాని పరిణామాన్ని అనుభవించవలసిందే, ఎదుర్కోవాల్సిందే. హనుమంతుడు మంచి చేశాడు ప్రపంచానికి. ఈరోజు ప్రపంచం చేత పూజింపబడుతున్నాడు. రావణాసురుడు మంచి చేయలేదు, ప్రపంచాన్ని నాశనానికి కారణభూతమయ్యాడు, కనుక పూజింపబడలేదు. రావణాసుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. హనుమంతుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. సీతకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. ప్రతి మనిషికి శక్తి వస్తుంది ధ్యానంలోంచే. ధ్యానం నుంచి వచ్చిన శక్తిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది మంచిగా ఉపయోగించుకున్నారు, కొంతమంది చెడుకు ఉపయోగించుకున్నారు. మనమంతా హనుమంతుడి గారి దగ్గర నేర్చుకుందాం అన్ని విషయాలు. ఆయన మనకి గొప్ప ఉదాహరణ. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఎక్కడున్న లంకకి లంఘించగలడు, సీతను కనుక్కోగలడు, లంక దహనం చేయగలడు ఒకడు. రాత్రికి రాత్రి వెళ్ళి సంజీవని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణ్ని బతికించగలడు. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఒక్క రావణాసుడు ఎంతైనా నాశనం చేయవచ్చు సృష్టిని. ఒక్క హనుమంతుడు ఎంతమందికైనా దారి చూపించగలడు, మంచి దారి. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు అన్నది మనకి ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే ఉంది. ఈ హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడిలాగా తయారయ్యారు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ అని చెప్పడం కోసమే ఈరోజు కేటాయించుకున్నాను. లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి సమష్టి కృషి ప్రపంచాన్ని మార్చదా? 10 సంవత్సరాల్లో మార్చేస్తుంది. ఇంకొక 10 సంవత్సరాల్లో ఎక్కడ మాంసం ఉండదు, అన్ని చోట్ల ధ్యానం ఉంటుంది, అన్ని చోట్ల పిరమిడ్లు ఉంటాయి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రపంచాన్ని మార్చేస్తున్నారు. మార్చేయడం కోసమే పుట్టారు. ఏ కారణం కోసం మనం పుట్టామో ఆ కారణం మనం చేస్తున్నాం కదా. ప్రపంచం అంతా పిరమిడ్మయం అయిపోతుంది, ధ్యానమయం అయిపోతుంది, అహింసామయం అయిపోతుంది, శాకాహారమయం అయిపోతుంది, ఆత్మ విజ్ఞానమయం అయిపోతుంది, కరుణామయం అయిపోతుంది. పరమశివుడే హనుమంతుడిగా అవతారం తీసుకుని వచ్చాడు మన అందరికీ ఆదర్శంగా ఉండడం కోసం. హనుమంతుడు అంటే ధ్యానమే, పరమశివుడు అంటే ధ్యానమే, రాముడు అంటే సరియైన మార్గమే, సీత అంటే ధ్యానమే. ఈ విషయాలను ఎంత బాగా మనం ఆకలింపు చేసుకుంటే అంత బాగా మన జీవితం నడుస్తుంది మన ద్వారా.